హాయ్ ఫ్రెండ్స్. సో రోదసీపై అంటే రోదసీలో మన భారత వాణిజ్యం ఎలా ఉంది అంటే రోదసీ అంటే అంతరిక్ష రంగంలో అంటే మన యొక్క ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చేపడుతున్నటువంటి శాటిలైట్స్ ప్రయోగాల ద్వారా అంటే ఉపగ్రహ ప్రయోగాల ద్వారా ఇలా మనం వాణిజ్యం చేస్తున్నాం. సో ఈ విషయం పైన మనకి ఈరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానిపైన చూద్దామండి. అంటే రోదసీ పైన అంతరిక్ష రంగంలో భారత యొక్క పాత్ర ఎలా ఉంది, భారత యొక్క వాణిజ్యం యొక్క పాత్ర ఎలా ఉందో చూద్దామండి. సో మనకి ఎలా చూద్దాం అంటే ఎంత మన మొత్తం భారత యొక్క ప్రపంచ మొత్తం అంతరిక్ష రంగంలో మనం చూసినట్టయితే వరల్డ్ స్పేస్ టెక్నాలజీ ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశం యొక్క వాటా ఎంత తెలుసా అండి? 32%. 2024 నాటికి ప్రపంచ అంతరిక్ష అంతరిక్ష సాంకేతిక రంగంలో శాస్త్ర సాంకేతిక రంగంలో అంటే పర్టికులర్గా అంతరిక్ష వాణిజ్యంలో మన భారతదేశం యొక్క వాటా అన్నమాట. అంటే భారత్ యొక్క వాటా షేర్ ఎంత అంటే 2% మాత్రమే, 2% ఉందన్నమాట. 2% అంటే సుమారుగా మనం చూసినట్లయితే 32 లక్షల కోట్లు లేకపోతే $386 బిలియన్. $386 బిలియన్. ఇది మన ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ వాటా. సో మరి మన యొక్క లక్ష్యం ఏంది అంటే 2030 అంటే ఇంకా ఒక 6 సంవత్సరాల్లో 2030 నాటికి ప్రపంచ అంతరిక్ష రంగంలో మన వాటాను ఎంత తీసుకొచ్చుకోవాలి, మన భారతదేశం సో ఎంతకు చేరుకోవాలి, ఎంత మనం దాని వాణిజ్యాన్ని చేయాల్సిన మన టార్గెట్ పెట్టుకోవడం జరిగిందంటే $500 బిలియన్ అండి. $500 బిలియన్ అంటే సుమారుగా మనం చూసినట్లయితే ఇక్కడ 42 లక్షల కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంత వాణిజ్యం చేద్దామని చెప్పేసి 2047 ప్రపంచ అంతరిక్ష రంగంలో మరి 2047 నాటికి మనము ఎంత బిజినెస్ చేయాలి శాటిలైట్స్ ద్వారా కానీ అంతరిక్ష రంగం ద్వారా అంటే ఇక్కడ $1.5 ట్రిలియన్ అండి. $1.5 ట్రిలియన్ చేయాలంటే సుమారుగా 125 లక్షల కోట్ల రూపాయలు చేయడం జరగాలని చెప్పేసి ఇక్కడ మరి టార్గెట్ పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ అయినటువంటి ఇస్రో ప్రస్తుత చైర్మన్ అయినటువంటి శ్రీధర సోమనాథ్ గారు ఇటీవల కేరళలో ఒక పర్యటనలో భాగంగా ఒక సదస్సులో చెప్పడం జరిగిందనమాట. మరొక విషయం ఉందండి. మనం సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ మనం చూసినట్లయితే ఈరోజు భారతదేశ అంతరిక్ష రంగంలో ఒకప్పుడు ఇస్రో మాత్రమే ప్రయోగాలు చేసేది, ఇస్రో మాత్రమే శాటిలైట్లు అభివృద్ధి చేస్తున్న నేపథ్యం ఉండేది. కానీ 2014 సంవత్సరంలో మన భారత అంతరిక్ష రంగంలో ఇస్రోలో మన భారత అంతరిక్ష మొత్తం రంగంలో ఫస్ట్ టైం అనమాట ఒక స్పేస్ స్టార్టప్ అంటే ఒక అంతరిక్ష అంకుర పరిశ్రమ వచ్చింది. 2014 సంవత్సరంలో ఉన్నటువంటి ఏకైక స్పేస్ స్టార్టప్ ఒకటే స్పేస్ స్టార్టప్ ఉంది. అంటే ఒకటే అంతరిక్ష అంకుర పరిశ్రమ ఉంది. కానీ అదే 2024 నాటికి ఈ రోజు నాటికి సో అంతరిక్షంలో మన భారతదేశం చెందినటువంటి ఎన్ని స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఇక్కడ 250కి పెరగడం జరిగింది. ఈ క్రమంలోనే మన దేశానికి చెందినటువంటి సంస్థ ఇన్స్పేస్ అనే సంస్థ సో ఎంతో కృషి చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్స్పేస్ అనగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. మనకు డౌట్ వచ్చింది, 2014 ఒకటే స్పేస్ స్టార్టప్ ఉంది, దాని పేరు ఏంటి అని. అది మన హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. కానీ అదేంటంటే మనకి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మన ఇండియాలో అంటే ఫస్ట్ టైం అనమాట. మన ఇండియాలో ఫస్ట్ టైం ఏర్పాటు చేయబడేటువంటి స్పేస్ స్టార్టప్ ఏది మన ఇండియాలో అంటే స్కైరూట్ మనకి స్టార్టప్ సంస్థని ఫస్ట్ టైం ఏర్పాటు చేయండి. స్కైరూట్ స్పేస్ స్టార్టప్ విక్రమ్ అనే ఒక రాకెట్ని కూడా తయారు చేయడం జరిగిందనమాట. అది మనకు నేపథ్యం అండి. సో మరి ఇస్రో లక్ష్యాలు ఇలా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఆగస్ట్ 15, 1969లో మనకు బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఇస్రో అండి. సో ఇదండి మనకి రోదసీలో మనము చేస్తున్నటువంటి వాణిజ్యం పైన టార్గెట్స్ కొన్ని అంచనాలు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.